హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీరు వడి బియ్యం వ్లాగ్ చూసారు కదా, అది పార్ట్ 1 అండ్ కంటిన్యూషన్ ఇది పార్ట్ 2. సో మేము మా మమ్మీ వాళ్ళు పోసిన వడి బియ్యం వండి అలాగే మా ఆడపడుచులకి వడి బియ్యం పోస్తాము. సో అదే ఈ వీడియో. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గో ఇంటూ వీడియో. ఓకే ఓకే తినే ఒకటి పర్లేదు. వంకాయ కర్రీ ఎవరెవరికి ఇష్టం వంకాయ కర్రీ కామెంట్ చేయండి. టమాటో పచ్చడి. ఓకే చల్లని పెరుగు. యా గైస్, యాక్చువల్లీ ఈ వీడియో అయితే మేము మార్చ్లో రికార్డ్ చేసింది. మేము మార్చ్ 13కి వడిబియ్యం పోసుకున్నాము అండ్ 16కి అవి పోసుకున్న వడిబియ్యం వండి పెట్టి, అలాగే మా ఆడపడుచులకు కూడా లైక్ 5 ఏళ్ళ బియ్యం అంటారు కదా, 5 ఇయర్స్కి ఒకసారి బియ్యం పోస్తారు కదా, సో ఆ బియ్యం పోయడానికి ప్రిపరేషన్స్ అనమాట. సో మేము ఎప్పుడైతే ఊరికి వెళ్ళినప్పటి నుంచి అయితే నేను బ్లాగ్ లాగా అయితే ఏం చేయాలి, అక్కడక్కడ క్యాప్చర్ చేసిన క్లిప్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాం అనమాట. సో మార్నింగ్ ఇంకా వడిబియ్యం వండేసాం కదా, సో అందరు వచ్చి తిన్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా ఆడపడుచులకు వడిబియ్యం పోయడానికి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టాము. అండ్ అలాగే ఇంకా వాళ్ళ చుట్టాలు లైక్ వాళ్ళ తోటి కోడళ్ళు అండ్ వాళ్ళ ఆడపడుచులు అందరు వచ్చేదాకా వెయిట్ చేసాము. సో ఇంకా ఇక్కడైతే అన్ని ప్రిపరేషన్స్ అయిపోయినాయి. సో ఎవరికైతే ఐడియా లేదో అండ్ ఎవరికైతే తెలియదో ఈ పద్ధతి, వారి కోసం చెప్తున్నాను. యాక్చువల్లీ మా సైడ్ పద్ధతి ఏంటంటే 5 ఇయర్స్కి ఒకసారి వడి బియ్యం మమ్మీ వాళ్ళ ఇంట్లో నుండి పోస్తారు. సో మాకైతే 4 ఆడపడుచులు, సో వారికి ఒక్కొక్కరికి 10 kgs బియ్యము అండ్ అందులో ఇంకా కుడుకలు, బ్లౌజ్ పీస్, వక్క, తమలపాకులు, పసుపు కుంకుమ అండ్ ఇలా అవన్నీ పెట్టి పోస్తారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మా సైడ్ అయితే ఇద్దరు అబ్బాయికి అండ్ అమ్మాయికి అంటే లైక్ బాయ్స్కి అండ్ గర్ల్కి కలిపి పోస్తారు. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పద్ధతి. ఒక సైడ్ అయితే ఓన్లీ ఆడవాళ్ళే పోసుకుంటారంట 10 kgs, కానీ మా సైడ్ మాత్రం ఇద్దరు పోసుకుంటారు. అండ్ ఇంకా మేము పోసుకున్న వడి బియ్యం కూడా ఈరోజు వండినాం. అండ్ అలాగే మేము ఏమేమి స్పెషల్స్ చేసామో కూడా మీకు వీడియో ఎండింగ్లో వీడియో క్లిప్ యాడ్ చేస్తాను, చూడండి. ఎవరైతే పార్ట్ 1 చూడలేదో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి క్లిక్ చేసి చూడండి. అండ్ అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ వ్లాగ్లో ఏముంటుందంటే నాకు మమ్మీ వాళ్ళు పోసిన వడి బియ్యంది అండ్ మేము స్పెషల్స్ చేశారు మమ్మీ వాళ్ళ ఫుడ్, అవన్నీ ఉంటాయి. సో ఈ వ్లాగ్ తర్వాత నెక్స్ట్ మంచి వీడియోస్ రాబోతున్నాయి, పెళ్ళి షాపింగ్ వీడియోస్ అండ్ మా ఎక్స్పీరియన్స్ అండ్ మాకు ఎంత బడ్జెట్లో అయ్యింది అండ్ మేము ఎలా అయితే షాప్ చేసామో అవన్నీ మేము షేర్ చేసుకోబోతున్నాము. సో ఇవన్నీ మీరు కంపల్సరీ చూడాలనుకుంటే మమ్మల్ని ఫాలో అవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి వీడియోసే కాకుండా ఇంకా మా షాపింగ్లో కానీ అండ్ మీ పెళ్ళిలో తీసుకున్న శారీస్, కంచిలో తీసుకున్న శారీస్కి ఎలా డిజైన్ చేయించాము అవన్నీ కూడా మీరు చూడబోతున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, మాకు కంచి వెళ్ళిన వీడియో పెట్టినందుకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వ్యూస్ నార్మల్గా వచ్చినా కూడా మమ్మల్ని చాలామంది అప్రోచ్ అయ్యి ఎలా వెళ్ళారు అవన్నీ ఇన్ఫర్మేషన్ అడిగారు. సో వీఆర్ హ్యాపీ దట్ మా వల్ల కొంతమందికి ఆ వీడియో యూజ్ అయిందని. సో చూస్తున్నారు కదా, సో ఫస్ట్ అయితే మేము ఇద్దరు అక్క వాళ్ళకి బట్టలు పెట్టి వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేలోపు అండ్ 3rd and 4th అక్క వాళ్ళకి బట్టలు పెట్టాము. అండ్ ఇంకా వాళ్ళు కూడా వెళ్ళి డ్రెస్ చేసుకొని వచ్చేలోపు అక్క వాళ్ళ తోటి కోడళ్ళకి అండ్ వాళ్ళ అత్తలకి అండ్ వాళ్ళ తోటి కోడలు అండ్ ఆడపడుచులు వాళ్ళందరికీ బట్టలు పెట్టేసాము. సో మంచిగా తీసేద్దామా? ఓకే ఓకే వాళ్ళు చెప్తేనే ఇంటర్ కూడా. సో ఇక్కడ వడి బియ్యం అయితే 5 సార్లు ఇలా దోశలతో పోస్తారు.
సో ఒడి బియ్యం పోయడం అయిపోయిన తర్వాత ఆ బియ్యం పట్టుకొని బయటికి వచ్చి అబ్బాయి అండ్ అమ్మాయి కడపకి లైక్ బొట్లు పెట్టాలి. సో అబ్బాయికి పైన బొట్లు పెడతారు అండ్ అమ్మాయి అయితే కింద కడప కడిగి బొట్లు పెట్టి పుదించడం అనమాట. లైక్ సో ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళి బియ్యం దించుతారు. బియ్యం దించే ముందు హారతి ఇస్తారు. సో ఆ మంగళారతులు బట్టి హారతి ఇచ్చి దాని తర్వాత బియ్యం దించడం అనమాట. సో అది కూడా క్యాప్చర్ చేసాము, బట్ వీడియో ఎక్కడ మిస్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకా ఇద్దరు అక్కలు ఉన్నారు, సో వాళ్ళకి కూడా బియ్యం పోసి మమ్మీ చూడు ఫోన్ చూడు ఆగున్నా. సో ఇంకా బియ్యం పోయడం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మాకు వాళ్ళు బట్టలు పెడుతున్నారు అక్క వాళ్ళు. సో అప్పుడు కివి పక్కన కూర్చొని డ్రెస్ పెట్టుకోమంటే ఫుల్ స్పెషల్స్ చేసాము అవన్నీ చూడండి. చికెన్ కర్రీ, మటన్, బగారా రైస్, వైట్ రైస్, ఓకే, చిక్కుడుకాయ కర్రీ ఫర్ వెజిటేరియన్స్, పప్పు, ఓకే, పప్పుచారు. సో ఇంక అందరు తిని మేము లంచ్ చేసేసరికి అరౌండ్ 5 అయింది అనుకుంటా. అండ్ లంచ్ అయిన తర్వాత ఇంకా కాసేపు కూర్చొని ముచ్చట్లు కబుర్లు అయినాయి. సో ఇది ఇంకా Do like, share, comment and subscribe to our channel Saujani Sisters Adda and share with your friends. Bye bye.